యో ప్రిన్స్, ఈ రోజు వీడియోలో మనం మ్యూజిక్ రిలేటెడ్ ఏఏ టూల్స్ చెక్ చేద్దాం. సో మొదటి వెబ్సైట్ వచ్చి ఆడిమి. ఈ వెబ్సైట్ లో మనం మన వాయిస్ ని వేరే ఆర్టిస్ట్ లా కన్వర్ట్ చేయొచ్చు, అలాగే మన వాయిస్ ని ఇన్స్ట్రుమెంట్ లా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ మనం ఫైల్ అయితే యాడ్ చేయాలి. సో నేను ఒక స్టాక్ వోకల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో ఇక్కడ స్విచ్ వాయిస్ అని ఉంది కదా, ఇక్కడ మనం మన వాయిస్ ఎలా టర్న్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మనం ఒకటి పిక్ చేసుకుంటే ఈ మోడల్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. సో నేను ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒకసారి కన్వర్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ కన్వర్షన్ స్ట్రెంత్ అయితే నేను 50% పెట్టుకుంటున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో కన్వర్షన్ అయితే చాలా బాగానే చేసింది. దాదాపు ఒక మేల్ సింగర్ పాడినట్టు అయితే చేసింది. ఈసారి ఇన్స్ట్రుమెంట్ గా అయితే కన్వర్ట్ చేద్దాం. ఒక ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ లా అయితే కన్వర్ట్ చేద్దాం. సో పర్వాలేదు, దాదాపు కన్వర్ట్ చేసింది. కాకపోతే అక్కడక్కడ వాయిస్ వినబడుతున్నట్టు అయితే నాకు అనిపించింది. సో రెండో టూల్ వచ్చేసి ల్యాండర్ కంపోజర్. ఈ టూల్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనకి ఇది కొన్ని మెలోడీస్ అలాగే కార్డ్స్ జనరేట్ చేస్తారు అనమాట. న్యూ మెలోడీస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎలా ఉంటుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆల్రెడీ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ప్లస్ బటన్ వస్తే ఇక్కడ మెలోడీ అని ఉంది చూడండి. సో ఇదైతే నొక్కుతాం. చూసారు కదా, ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక మెలోడీ అయితే క్రియేట్ అయ్యి ఉంది. విందాం. సో ఇక్కడ జనరేట్ అని కొడితే మళ్ళీ మెలోడీ అయితే చేంజ్ అవుతుంది. సో ఇందులో ఉన్న ప్రోగ్రెషన్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఇలా అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో అప్పుడు మన పియానో రోల్లోకి అయితే వస్తుంది అనమాట. సో పర్వాలేదు, బాగానే వర్క్ అవుతుంది. ఎప్పుడైనా బీట్ బ్లాక్ లాంటిది వస్తే కనుక ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మూడోది 2 AI టూల్స్ ఉన్నాయి. సో అవి ఎలా వర్క్ అవుతాయి అంటే, మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఈజీగా సాంగ్ అయితే అదే మ్యూజిక్ చేసేస్తుంది. సో ఇది మనం ఒకసారి ట్రైల్ అయితే వేద్దాం. సో ఫస్ట్ నేను ChatGPTలోకి వెళ్ళి కొన్ని లిరిక్స్ అయితే జనరేట్ చేస్తేనే ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. బాబు ఏ ఇచ్చేసింది. నా పేరు జోషు, మైక్ నా చేతిలో, డ్రమ్స్ నాకు ఉన్నాయి, కేరళ పెద్దవై, కెమెరా ముందు నేను, లైట్ నా మీద, మ్యూజిక్ లో మనసు, హార్ట్ బీట్ ట్యూన్ లా. ఇంకోటి క్రియేట్ చేయమన్నాం, కొంచెం అదే రకంగా ఉంది కదా. బాబు ఈ కెమెరా అన్నప్పుడు పోతలేదు ఇక్కడ బాబు. జనరేట్ చేసిన ఏదోలా వస్తున్నాయి. సో ఇంకా ఇది ఫైనల్ అయితే చేద్దాం. సో కాపీ అయితే చేస్తున్నాను అక్కడ. సో స్టైల్ దగ్గర నేను యూకే డ్రిల్ అలాగే మెలోడీ కనబడుతున్నాను. జనరేట్ అయితే కొట్టి చూద్దాం. Josh on the beat.
రాత్రిలా స్టూడియోలో వైఫ్ సెటిల్ అవుతుంది నా సౌండ్ విన్న క్రౌడ్ రియాక్ట్ అవుతుంది పియానో కీస్ బేస్ కిక్ సింక్ అవుతాయి మ్యూజిక్ లో మాటలు బీట్ లో జోష్ వస్తుంది నాకది ప్యాషన్ కాదు అది లైఫ్ బీట్ కట్టితే ఫ్లో naturally right ఎవరైనా డౌట్ చేస్తే ఫైన్ నా సౌండ్ itself is my sign నా బీట్ మాటలే ఫీల్ అవుతుంది హార్ట్ బీట్ రిథమ్ సోలో వింటావులే నేను మ్యూజిక్ ప్రొడ్యూసర్ డ్రీమ్ మేకర్లే రాత్రి రాత్రులు ఫైట్ ఉంటుంది నా సౌండ్ విన్న క్రౌడ్ రియాక్ట్ అవుతుంది పియానో కీస్ బేస్ కిక్ సింక్ అవుతాయి మ్యూజిక్ లో మాటలు బీట్ లో జోష్ వస్తుంది నాకది ప్యాషన్ కాదు అది లైఫ్ బీట్ కట్టితే ఫ్లో naturally right ఎవరైనా డౌట్ చేస్తే ఫైన్ నా సౌండ్ itself is my sign నా బీట్ మాటలే ఫీల్ అవుతుందిలే సో ఇలాంటి ఇంకొక ఉంటుంది, సో అది కూడా చెక్ చేద్దాం. నాకది ప్యాషన్ కాదు అది లైఫ్ బీట్ కట్టితే ఫ్లో naturally right ఎవరైనా డౌట్ చేస్తే ఫైన్ నా సౌండ్ itself is my sign సో సూనో మీద ఇది కొంచెం బెటర్గానే ఉంది, కాకపోతే 30 seconds అయితే జనరేట్ చేస్తుంది. అబ్బా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక్కడ. సో ఏ కూడా మ్యూజిక్ అయితే క్రియేట్ చేస్తుంది, కాకపోతే వాయిస్లో అయితే కొంచెం తేడా అయితే తెలుస్తుంది. వాయిస్ కొంచెం సింత్లా వస్తుంది. సో మీరు రెండు పక్కన హ్యూమన్ చేసిన మ్యూజిక్ అలాగే ఏఐ చేసిన మ్యూజిక్ పక్కన వింటే ఖచ్చితంగా మీకు తేడా అయితే తెలుస్తుంది. వీలుంటే మీరు కూడా ఈ వెబ్సైట్స్ అయితే చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.